ఇన్ఫ్లుయెన్సర్లు యాక్టర్స్ పై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అందుబాటులోకి రాలేదు. ఇందులో హర్షసాయి, ఇమ్రాన్, సన్నీ యాదవ్లు ఇప్పటికే దుబాయ్ పారిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో వారిని తిరిగి రప్పించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సినీ ప్రముఖుల విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. సదరు బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఏ విధంగా డబ్బులు అందాయి, ఏ మార్గాల్లో ఈ డబ్బులు ప్రమోటర్లు తీసుకున్నారనే కోణంలో వారి బ్యాంక్ లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కేసులు నమోదైన వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలపై కూడా పోలీసులు ఓ కన్నేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ బెట్టింగ్ భూతంపై పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకుంటున్నారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇక నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారం యాంకర్స్, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల దాకా కేసులు నమోదవుతున్నాయి. గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. వీరితో పాటు బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ శ్రీముఖి, వర్షిణి, సౌందర్ రాజన్, సిరి హనుమంత్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. బిఎన్ఎస్లోని 3184-112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3A 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000-2008లోనే 66D సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. మియాపూర్కు చెందిన వ్యాపారి పిఎం ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఒక దశలో తాను కూడా వీటి ప్రభావానికి గురయ్యానని, తన కుటుంబ హెచ్చరికతో ఆగిపోయానని ఫణీంద్ర శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి తనకు ఎలాంటి సందేశము రాలేదని, వస్తే విచారణకు వస్తానని ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. 2016లో ఆ ప్రకటన చేయాలని వస్తే చేసిన మాట నిజమేనని ప్రకాష్ రాజ్ అన్నారు. అది తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నానని, 2017లో ఆ ఒప్పందం పొడిగిస్తామంటూ మళ్లీ వస్తే నటించనని తిరస్కరించినట్లుగా వెల్లడించారు.